మొదటి విషయం నక్సలైట్లు శాంతి చర్చలకు మేము సిద్ధంగా ఉన్నామని చెప్పేసి ప్రకటించిన తర్వాత కూడా మిమ్మల్ందరినీ మార్చి నాటికి హతం చేస్తాం, చంపేస్తాం, మీరు లొంగిపోండి లేదంటే చచ్చిపోండి అనే పద్ధతులలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా మాట్లాడటం అనేటువంటిది భారత రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని కూని చేసేటువంటి చర్య. ఇది ఒక రాజ్యాంగం మీద ప్రమాణం చేసినటువంటి వ్యక్తి హింసను ప్రేరేపించే విధంగా, మానవుల ప్రాణాలని బలి తీసుకునే విధంగా మాట్లాడటం అనేటువంటిది ఇది చాలా దుర్మార్గమైనటువంటి చర్య. తక్షణమే అమిత్ షా వాళ్ళ ఆలోచనలు ఉపసంహరించుకొని వెంటనే శాంతి చర్చలకు ఆహ్వానించాలని కేవీపీఎస్గా మేము డిమాండ్ చేస్తున్నాను. అయితే ఎందుకు అంటే మా ఏదైతే నక్సలైట్లను ప్రధానంగా ఎందుకైతే ఇది అంటే ఇలాంటి చర్యలు తీసుకోవాల్సి వస్తుంది అనుకోవచ్చు అన్న మనం? వాళ్ళు ఇది నిషేధిత సంస్థ కాబట్టి మేము దీన్ని వాళ్ళకు టార్గెట్ ఒక టైం పెట్టి దీన్ని వీళ్ళను లేకుండా చేయాలని చెప్పేసి అంటున్నామని వాళ్ళు చెబుతున్నారు. మేము చెప్పేది ఏమిటంటే భారతదేశంలో స్వాతంత్రం తర్వాత కూడా 2 సార్లు నిషేధానికి గురైనటువంటి సంస్థ ఆర్ఎస్ఎస్ యొక్క పురిటి ఆర్ఎస్ఎస్ పొత్తిళ్ళలోకి వెళ్ళి పుట్టిన బిడ్డే అమిత్ షా. మరి ఆర్ఎస్ఎస్ ఈ దేశంలో లక్షలాది మంది ప్రజలు ఉన్నారు కదా, వాళ్ళ వెనకొంది కదా, ముందు ఆర్ఎస్ఎస్నే మొత్తం హతం చేయాలని నేను నిర్ణయానికి వస్తారా మీరు అనేటువంటిది నేను చెప్పదలుచుకున్నాను. కాబట్టి ఇట్లాంటి మాటలు అనేటువంటిది నిషేధిత సంస్థ అని చెప్పేసి అంటే ఏది నిషేధిత సంస్థ? కొంతమంది వ్యక్తుల్ని నిషేధించడమో కొంతమంది వ్యక్తుల్ని హతమార్చడం అనేటువంటిది అది నిషేధం కిందికి రాదు. ఏది నిషేధం అంటే వాళ్ళు లేవనెత్తుతున్నటువంటి డిమాండ్లు ఏమిటి, ఈ దేశంలో పెరుగుతున్న అసమానతలు ఏమిటి, విద్య ఎలా ఉంది, వైద్యం ఎలా ఉంది, నిరుద్యోగం సంగతి ఏమిటి, ఇట్లాంటి విషయాలు ఏమిటి అవన్నీ మాట్లాడకుండా కేవలం నక్సలైట్లను ఏరివేస్తామంటే నక్సలైట్లు అనేటువంటిది వ్యక్తుల సమస్య కాదు. ఇవాళ ఒక 10 మంది నక్సలైట్లను ఏరివేస్తే నువ్వు మరో 10 మంది నక్సలైట్లు వచ్చారనుకో, దేని నుంచి వస్తారు అంటే నక్సలైట్లు లేవనెత్తిన డిమాండ్స్ ఏంటో, వాళ్ళు ఎత్తినటువంటి ప్రజా సమస్యలేంటో చిత్తశుద్ధి ఉంటే ఆ సమస్యలు పరిష్కరించాలి. ఆ సమస్యలను పరిష్కరించకుండా నక్సలైట్లు ఏరివేస్తామనేటువంటిది సరైనటువంటి విధానం కాదు. ఇట్లా చాలామంది చెప్పారు ఏరివేస్తాం అనేటువంటి వాళ్ళు ఏట్లబడి కొట్టుకుపోయినటువంటి వాళ్ళని చాలామంది చూశారు. హిట్లర్ లాంటి వాడు కూడా చాలామందిని ఏరివేసి ఎక్కడ ఏమైపోయింది, చివరికి ఆత్మహత్య చేసుకొని చనిపోవాల్సిన దుస్థితి ఏర్పడ్డది. వీళ్ళు కూడా హిట్లర్ వారసులే కాబట్టి ఇట్లాంటి మాటలు మాట్లాడుతున్నారు. కాబట్టి ఇది సరైనటువంటిది కాదు. శాంతి చర్చలకు సిద్ధమన్న నక్సలైట్లతోటి తక్షణమే చర్చలు జరపండి అనేటువంటిదే మేము డిమాండ్ చేస్తున్నాం.